హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా రోజులు నేను కలిసి ఎందుకు వచ్చానంటే మహాకుంభమేళ అసలు అట్టహాసంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. సో మరి బ్రహ్మాండంగా జరిగే తరుణంలో చాలా రకాల సాధువులు, అఘోరాలు చాలా మంది వస్తూనే ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో ఐఐటి చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా సాధువులుగా మారి వారు కొంతమంది సాధువులుగా మారారు. వాళ్ళ జీవనం ఏంటి చాలా వీడియోస్ చూస్తూనే ఉన్నాను. కానీ ఒకటి మాత్రం వైరల్ వీడియో అవుతుందండి. అదేంటంటే మన పూసలు అమ్ముకునే అమ్మాయి మోనాలిసా. సో మరి ఆ మోనాలిసా గురించి చూస్తే ఎక్కడ చూసినా ఒకటే ట్రెండింగ్. అమ్మాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చదివిందని చెప్పేసి ఆమె అందం అది ఇది. మరి మహాకుంభమేళాకి వెళ్ళింది దేనికండి? అక్కడ ధ్యానం, అక్కడ ఉన్న కార్యక్రమాలు, విధి విధానాలు తెలుసుకోవడానికి, అక్కడ ఏం జరుగుతుంది, అసలు కుంభమేళాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, సాధువులు అఘోరాలు వచ్చినాక వాళ్ళు ఎటువంటి పూజలు పునస్కారాలు ఏ విధంగా ఏమి చేస్తారని తెలుసుకోవడానికి వెళ్తాం. కానీ మనోళ్ళు ఏం చేశారు? మోనాలిసా ఆమె అందం చాలా బాగుంది. ఆమె కళ్ళే మెయిన్. సో పిల్లి కళ్ళు అనమాట. ఆమె అసలు చాలా అందం. ఆమె ఏంటి పాపం జీవనాధారంతో తను బతుకుతుంది. పూసలు అమ్ముకుంటూ వాళ్ళ యొక్క ఫ్యామిలీ జీవనాధారంగా పూసలు అమ్ముకుంటూ బతుకుతుంటే మహాకుంభమేళాలో ఆమె పడిందండి. సో మరి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రెండ్. కుంభమేళాకి వెళ్ళింది దేనికి, వీళ్ళు చేసేది ఏంటి, ఎక్కడ చూసినా ఇదన్నమాట. వీడియోస్ ఇవే నడుస్తూ ఉన్నాయి. మరి మోనాలిసాకి అంతేకాదండి, మోనాలిసాకి ఛాన్స్ ఇస్తున్నారు. బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఒక డైరెక్టర్ కూడా వెళ్ళేసి తనని కలవబోతున్నారు. అదేవిధంగా టాలీవుడ్ లో కూడా తనకి సినిమా ఛాన్సెస్ వస్తున్నాయి, అవకాశాలు ఇస్తున్నారు అని అంటున్నారు. సో ఓకే, సినిమా ఛాన్సులు రావడం సహజం. సో ఎందుకంటే ఇంత వైరల్ వీడియో అయిన అమ్మాయి సినిమా ఛాన్సులు రాకపోతే అంటే ఒక్కసారి వైరల్ అయితే తనకి సినిమా ఛాన్సులు ఇచ్చేస్తారా అనేసి కొంతమంది క్వశ్చన్స్ కామెంట్స్ చూస్తున్నాను. ఇటు ఆడియన్స్ కూడా అదే అంటున్నారు. అంటే ఒక్కసారి అమ్మాయి వైరల్ అయితే కంపల్సరీగా సినిమాలో ఛాన్సెస్ కానీ ఎక్కడైనా ఛాన్సెస్, సీరియల్స్ లో ఛాన్సెస్ కానీ ఇస్తారా? సో కుంభమేళాలో జరిగేది ఇదా? ఎందుకని ఇంత ట్రెండింగ్ అవుతుంది అమ్మాయి? నాకు అర్థంగా అడుగుతాను. ఇప్పుడు చాలా మంది సాధువులు వస్తున్నారు. వాటి మీద ఎందుకు ఫోకస్ చేయకుండా కేవలం మోనాలిసా మీదే ఫోకస్ చేయడానికి కారణాలు ఏంటి వీళ్ళు? సో నేను కూడా సోషల్ మీడియా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ నేను కూడా చెప్తుంటాను రివ్యూస్. కానీ నేను ఇన్ని చూసానండి, ఇన్ని వీడియోస్ అన్ని చూస్తూనే ఉంటా ప్రతి ఒక్క వీడియోని. కానీ ఇది మాత్రం బాగా ట్రెండింగ్ లో ఉంది. ఎందుకని ఇంత ట్రెండింగ్ చేస్తున్నారు జనాలు? సో అమ్మాయి మీదే. ఇంకోటి పాప అమ్మాయి పూసలు అమ్ముకుంటూ తన జీవనాధారం చేసుకుంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు వెళ్ళడం, ఇంటర్వ్యూ చేసుకోవడం. ఏంటి పూసలు అమ్ముకుంటే ఫస్ట్ నుంచి అమ్మాయికి ఎన్ని ఇయర్స్ అండి? 16 ఇయర్స్, 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలకి అమ్మాయి ఏదో వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయి ఏదో చదువుకుంటే ఏదో మొత్తానికి జీవనాధారం అంటే చివరికి మన వాళ్ళు చేసేది ఇదన్నమాట. సో మొత్తానికైతే అలా. అంతేకాదండి, ఇప్పుడు ఇదివరకు మనకి బాగా ఫేమ్ అయ్యారు ఎవరు? కుమార్ ఆంటీ, ఇంకొక ఇద్దరు బాగా ఫేమ్ అయ్యారు కదా. అలా ట్రెండింగ్ లో తీసుకొచ్చి ఈ అమ్మాయిని కూడా ఇలా పడేస్తారేమో చివరికి. కుమార్ ఆంటీ తర్వాత రెండు లివర్లు ఎక్స్ట్రా ఇంకిద్దరు ఉన్నారు కదా, వాళ్ళలాగే ఏమని కూడా ఇట్లా చివరికి పైకెత్తి కింద పడేస్తారేమో 16 సంవత్సరాల అమ్మాయి. సో మొత్తానికైతే ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగింది. కానీ వెళ్ళింది దేనికి? మహాకుంభమేళాలో జరిగే కార్యక్రమాలు, అఘోరాలు తర్వాత సాధువులు చేసే పూజలు, వాటి గురించి తెలుసుకొని వాళ్ళ అసలు ఎలా ఉంటారు, వీళ్ళ జీవనాధారం ఏంటి, ఏమేమి తింటారు. 140 సంవత్సరాల తర్వాత ఈ కుంభమేళాలో అసలు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం జరుగుతుంది అక్కడ, ఇన్ని సంవత్సరాలు మీరు వాళ్ళ సాధనలో ఉంటారు. ఎవరు? అఘోరాలు గాని సాధువులు గాని వాళ్ళ సాధనలో ఉంటే మీరు ఎటువంటి సాధనలు చేస్తారు, ఏంటి అసలు ఈ కుంభమేళా, వాటి గురించి అన్ని తెలుసుకోవాలి. కానీ చివరికి సాధువుల గురించి వీళ్ళ గురించి చాలా మంది ఇచ్చిపెట్టిపోయి ఈమె మోనాలిసా మీద పడ్డారు చివరికి. ఇదన్నమాట, ఇది జరుగుతుంది. ఇది కరెక్టేనా? మీరేమనుకుంటున్నారు? అంటే
వాళ్ళ గురించి అఘోరాల గురించి సాధువుల గురించి తెలుసుకోవడానికి పోయి మోనాలిసా ఒక అమ్మాయి గురించి తెలుసుకోవడానికి పోయినట్టు ఇందుకు మహాకుంభమేళాకి చివరికి అమ్మాయి సరే సినిమా ఛాన్సెస్ రావచ్చు, తనకి మంచి ఆఫర్స్ రావచ్చు కాదనట్లే, కానీ పోయి కూడా వాళ్ళ ఫ్యామిలీని ఏడిపిస్తున్నారు. ఏది ఇంటర్వ్యూలతో. పాపం ఫస్ట్ లో ఒక వారం రోజులు బాగా ఇచ్చారండి పాప ఇంటర్వ్యూస్. వాళ్ళు ఏదంటే అడిగే క్వశ్చన్లకి మంచి రెస్పాన్సిబుల్ గానే ఇచ్చారు. తర్వాత ఏమైంది, అమ్మాయికి ఏడుపు వచ్చేసింది మొత్తం అంతా. ఏంటి ఇది ఇట్లా అయిపోయింది ఏంటి, చివరికి ఆ తట్టుకోలేక వాళ్ళ నాన్న కూడా ఇంటికి పంపించేశారు. ఏంది ఇది ఎట్లా జరుగుతుంది ఏంటి, చాలా రోజు చూస్తున్నాను ఏందండి ఇది. ఇప్పుడు కుంభమేళాకి దేనికి వెళ్ళారని ఆలోచిస్తే అర్థమవుతుందని నాకు అనిపిస్తుంది. సో నేను ఏమైనా తప్పు చెప్తే నాకు క్షమించండి. ఎందుకంటే మహాకుంభమేళ అంత గొప్ప కార్యక్రమం నడుస్తూ ఉంటే మన వాళ్ళు మోనాలిసా మీద పడ్డమేందో నాకు ఇప్పటికీ అర్థం కాలే. సో ఏందండి ఇది నాకు అర్థం కాడుతాను. సో ఓకే, ఎంతైనా సరే మోనాలిసా ట్రెండింగ్ అయింది, బానే ఉంది. సో తనకి ఆఫర్స్ వచ్చినా తన ఇష్టం, తను చేసుకుంటుందో చేసుకోదు. కానీ మళ్ళీ ఇంత ట్రెండింగ్ చేసి అమ్మాయికి ఇంత హైప్ తీసుకొచ్చి చివరికి పడేయడం. ఎందుకంటే చూసాను, తెలుసు చాలా మంది హైప్ తీసుకురావడం, పైకి పడేయడం, చివరికి చిన్నగా డౌన్ ఫాలో అవడం, ఇదే అన్నమాట జరిగేది. సో మొత్తానికైతే కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్న వీడియోస్ మాత్రం అమ్మాయికి నిజంగా అంత అందం అవనంటే ఖచ్చితంగా అంత ఇదిగా ఉన్నప్పుడు అమ్మాయికి ఆఫర్స్ రాకుండా పోవు. ఒకవేళ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తే మనకి ఇంటర్వ్యూస్ ఇవ్వకుండా పోదు, బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా కూడా మనకి ఇంటర్వ్యూస్ ఇవ్వకుండా పోదు. సో మొత్తానికైతే ఇది నడుస్తుంది. మీరేమనుకుంటున్నారు? మోనాలిసా పై వైరల్ అవుతున్న వీడియోస్ కరెక్ట్ గానా కాదా? సో తన ఇంతగానం వైరల్ అవుతుంది కదా, సో ఇంతవనం వైరల్ చేయడానికి ఏంటి, ఎంత రీజన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు? ఒక అమ్మాయి గురించి ఒక పూసల అమ్ముకొని పాపం తన జీవనాధారం గడుపుతుంటే ఫ్యామిలీ గురించి ఇంత వైరల్ చేయాల్సిన అవసరం ఏంది? మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో అంటే నేను చెప్పిన వీడియో అయితే మాత్రం ఇంత వైరల్ చేసేసి అమ్మాయి యొక్క లైఫ్ ని స్ట్రగుల్లో పడేస్తున్నారేమో నాకు అనిపిస్తుందండి. మీరేమనుకుంటున్నారు? అది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఇంకా బోల్డెన్ వీడియోస్ మహాకుంభమేళలు జరిగాయి అంటే కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనల గురించి చూసి నేను వీడియోస్ అయితే పెడతాను మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి. బోల్డెన్ వీడియోస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. బాయ్.